సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధి ప్రాంగణంలో మహద్వారం వద్ద భక్తుడి సేవే పరమార్థంగా పనిచేసే టీటీడీ ఉద్యోగి బాలాజీపై అనుచితంగా ప్రవర్తిస్తూ దురుసుగా దుర్భాషలాడి మానసికంగా హింసించిన టీటీడీ బోర్డు సభ్యులు నరేష్ కుమార్ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించాలని, అలాగే టీటీడీ ఉద్యోగులకు నరేష్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని టీటీడీ ఉద్యోగ సంఘం నాయకులు చీర్ల కిరణ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రస్తుతంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఉద్యోగ సంఘం నాయకులు తీవ్ర స్థాయిలో బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ పై మండిపడ్డారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఒక బోర్డు మెంబర్ని నియమిస్తారు. ఆ బోర్డు మెంబర్కి డిగ్నిటీ ఉంటుందని, డీసెన్సీ ఉంటుందని, వాళ్ళు ఒక డివోటీ అని చెప్పి ఒక బోర్డు మెంబర్గా ఆ స్థానంలో కూర్చోబెడితే సహనం లేక, ఓర్పు కూడా లేకుండా ఒక్క నిమిషం ఆలస్యం అవుతుందనే ఒక కోపంతో ఒక ఉద్యోగి పైన ఈ విధంగా అనరాని మాటలు సాక్షాత్తు శ్రీవారి సన్నిధిలో అటు భక్తులు, వేలాది మంది భక్తులు చూస్తుండగా, మీడియా మిత్రులు చూస్తుండగా ఇట్లా దుర్భాషలు ఆడడం అనేది ఉద్యోగస్తులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, టీటీడీ ఉద్యోగుల తరపున, ఉద్యోగ సంఘ నాయకుల తరపున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న కూడా ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. ఒక చోట ఎక్కడో ఒక అధికారిని, గవర్నమెంట్ ఎంప్లాయీని ఏదో దుర్ఘటన జరిగినప్పుడు విధి నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగి పైన ఎవరు ఎటువంటి చర్యలు దూషించినా కూడా, లేదా వాళ్ళ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఉండి శ్రీవారి సేవలో తరించడానికి బోర్డు మెంబర్గా వచ్చి ఇక్కడ విధులు రాత్రనక పగలనక తిండి తిప్పలు మాని కుటుంబ సభ్యులను సైతం పక్కన పెట్టి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా 24/7 భక్తుల, లక్షలాది మంది భక్తుల సేవల్లో తరిస్తున్నటువంటి టీటీడీ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ఆయన మాట్లాడిన తీరు మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆయన యొక్క బోర్డు మెంబర్ని రద్దు చేయాలి. ఆయనే గౌరవంగా ఆ యొక్క పదవికి రాజీనామా చేయాలి. అలాగే టీటీడీ మేనేజ్మెంట్ను కూడా ఒకటే కోరుకుంటున్నాం. ఏదైతే బోర్డు మెంబర్ హోదాలో ఆయనకి ఇచ్చినటువంటి కారు కావచ్చు, బంగ్లా కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి అటెండర్స్ వీళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకోవాలి. ఆయనకి సహాయ నిరాకరణ చేయాలి. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ